మెడికల్ అసోసియేషన్ మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల సంయుక్తంగా ప్రతి నెల ఐఎంఏ ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పడడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ నెలలో 25 మార్చిలో మళ్ళీ మనందరం ఇక్కడ సమావేశం అయినాము రక్తదానం కోసము. ఇందుకు ముఖ్యంగా ముందుకు వచ్చిన మెడికల్ కళాశాల విద్యార్థులు, మెడికల్ రిప్రజెంటేటివ్లు, గ్రామాల నుంచి వచ్చిన రక్తదాన వీళ్ళందరికీ కూడా మా యొక్క కంగ్రాచులేషన్స్, అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. వాళ్ళు ఇప్పుడు కూడా రక్తదానం చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసున్న పిల్లల నుంచి 60 సంవత్సరాల వయసున్న వాళ్ళందరికీ కూడా మనం రక్తదానం అనేది ఎంకరేజ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ రక్తం అనేది మీకు తెలిసిందే, ప్రతి క్లిష్ట సమయంలో ఎమర్జెన్సీస్, పాలిట్రామాస్ లేదా రక్తవ్యాధి ఉన్న వాళ్ళందరికీ కూడా నిరంతరం మనం రక్తం మన ప్రభుత్వ కళాశాల నుంచి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫ్యూజన్స్ చేస్తున్నాము. సో ఇక ముందు కూడా మీరందరూ మిగతా వాళ్ళని ప్రజలు మేము ఏం కోరుకుంటున్నామంటే అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగవుతుందనే అవకాశం చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ దీని గురించి ఆలోచన చేసి ముందుకు రాగలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఐఎంఏ ఆధ్వర్యంలో ఇంకా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ కొలాబరేట్ అయ్యి జరిగే రక్తదాన మెగా శిబిరంలో జరుగుతున్నది. 25వ తారీఖు మార్చి ఐఎంఏ హాల్లో జరుగుతున్నది. యువతులు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఇందులో యాక్టివ్గా పాల్గొనడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఐఎంఏ ఫర్ ఆర్గనైజింగ్ ఎవ్రీ మంత్ కూడా వాళ్ళు బాధ్యతలాగా తీసుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ గత 2007 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. ఓల్డ్ బిల్డింగ్లో ఉంది బ్లడ్ బ్యాంక్. అప్పటి నుంచి కంటిన్యూస్గా సేవలు అందిస్తూనే ఉంటాం కూడా ముందు. నా కోరిక ఏంటంటే రక్తదానం అనేది ప్రాణదానం లాంటిది. సో అందరూ యంగ్ పీపుల్ కూడా ముందుకు రావాలి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, బ్లడ్ డొనేషన్ చేయాలి. తోటి వాళ్ళకి మంచి సహాయం చేసినట్టు మనకి బాధ్యతగా ఆలోచించుకొని అందరూ పార్టిసిపేట్ చేయాలని ఎవ్రీ మంత్ ఇక్కడ గ్యాదర్ అవ్వి బ్లడ్ డొనేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను జగిత్యాల ప్రజలకు. థ్యాంక్ యూ సో మచ్.